రోజా ఉపేంద్ర దగ్గరికి వెళ్ళగానే, వచ్చారా శ్రీ 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 రామచంద్రయ్య గారి కూతురు రోజా గారికి స్వాగతం, యువరాణినని పిచ్చి బిల్డప్లు ఇస్తూ రమాదేవి గారింట్లో కోడలిగా ఉంటున్న రోజా గారికి ఘన స్వాగతం అని ఉపేంద్ర వెటకారాలాడుతూ ఉంటాడు. ఏంటి ఉపేంద్ర, నీకు వేళాకోళంగా ఉందా అని రోజా అంటే, నీ దగ్గర నాకు వేళాకోళాలేంటి, నేను డిసైడ్ అయిపోయా, ఇప్పుడే వెళ్ళి రమాదేవి గారికి మొత్తం నిజం చెప్పేస్తా, నువ్వెవరో నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో మొత్తం చెప్పేస్తా, తర్వాత నీ బతుకేంటో అందరికీ అర్థమవుతుంది, ఇప్పుడే వెళ్ళి మొత్తం చెప్పేస్తా అని ఉపేంద్ర వెళ్తూ ఉంటే, ఆగు ఉపేంద్ర అని రోజా అంటుంది. ఇక నువ్వేం చెప్పినా కూడా ఆగను, వాళ్ళకి నీ గురించి అంతా చెప్పి నా కోపాన్ని తగ్గించుకుంటాను అని ఉపేంద్ర అంటాడు. వాళ్ళకి నిజం చెప్పి కోపాన్ని తగ్గించుకుంటే ఏం లాభం ఉంటుంది చెప్పు, లాభం వచ్చే పని చెప్తాను విను అని రోజా అంటుంది. అప్పుడే చామంతి అటువైపుగా వెళ్తూ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే అక్కడే ఉండి చూస్తూ ఉంటుంది. ఇంకేం చెప్తావు, రాజమణిహారం అన్నావు, ఇన్సూరెన్స్ అన్నావు, ఒక్క రూపాయి కూడా రాలేదు, ఇక నేను వెయిట్ చేయలేను, నాకు మనీ చాలా అవసరం అని ఉపేంద్ర అంటాడు. నేను చెప్పేది విను ఉపేంద్ర, ఆ రాజసంస్థానానికి 1000 కోట్ల ఆస్తుంది, అది యువరాణి మాత్రమే తీసుకోగలదు అని రాస్తుంది. నన్నెలాగూ నువ్వు యువరాణిని చేస్తానన్నావు, 100 కోట్లు అడిగావు, ఇప్పుడు నన్ను యువరాణిని చేయి, నువ్వు అడిగిన 100 కోట్లు కాదు, మొత్తం ఆస్తిలో నీకు 40% ఇస్తాను అని రోజా చెప్పటంతో, నాకు 40% ఇస్తావా, నిన్నెలా నమ్మాలి, మాయమాటలు చెప్పి రమాదేవి ఇంటికి కోడలైన నిన్ను ఎలా నమ్మాలి, నన్ను మాయ చేయకని ఉపేంద్ర అంటాడు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను ఉపేంద్ర అని రోజా అంటే, నేను ప్రమాణాలు నమ్మను అని ఉపేంద్ర అంటాడు. అయితే మరి ఇంకేం చేయాలి అని రోజా అంటుంది. మనం ఒక పని చేద్దాం, మన ఇద్దరం అగ్రిమెంట్ రాసుకుందాం, అగ్రిమెంట్ ప్రకారమే చేద్దాం, ఏ మాత్రం తేడా వచ్చినా కూడా అగ్రిమెంట్ ఉంది కాబట్టి నువ్వు నన్ను ఏమీ చేయలేవు, ఒప్పుకుంటావా అని ఉపేంద్ర అంటాడు. సరే ఒప్పుకుంటాను అని రోజా అంటుంది. చామంతి వాళ్ళ మాటల్ని వింటూ చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. తర్వాత ఉపేంద్ర కొన్ని పేపర్స్ తీసుకొచ్చి రోజా చేతికిచ్చి తను చెప్పినట్లు రాయమంటాడు. కొల్హాపూర్ సంస్థానానికి యువరాణినైన రోజా అను నేను నా ఆస్తిలో 40% వాటాని ఉపేంద్ర పేరు మీద రాస్తున్నాను. దానికి కారణం మా రాజసంస్థానానికి ఉపేంద్ర చేసిన సేవలకి మరియు రాజసంస్థాన అభివృద్ధికి గౌరవానికి కట్టుబడి తన జీవితాన్ని అంకితం చేయటం వలన ఉపేంద్రకి 40% ఆస్తిని మనస్ఫూర్తిగా నా ఇష్టపూర్వకంగా రాస్తున్నాను అని రోజా అగ్రిమెంట్పై రాసేసి సంతకం చేసి ఇస్తుంది. ఒక యువరానిగా 40% ఆస్తిని నాకు ఇస్తానని ఈ అగ్రిమెంట్లో రాసావు, గుర్తుపెట్టుకో, మళ్ళీ వెధవేషాలేమి వేయకని ఉపేంద్ర అంటాడు. నేనెందుకు వేషాలు ఇస్తాను, ఇస్తానని చెప్పాను కదా, ఇస్తాను అని రోజా అంటుంది. ముందే చెప్తున్నాను, నాకు కనుక రివర్స్ అయ్యావే అనుకో, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని ఉపేంద్ర అంటే, నా జుట్టు నీ చేతిలో ఉన్నాక కూడా ఈ డౌట్లు ఎందుకు, నువ్వు అడిగింది చేశాను, ఇక నువ్వు చేయాల్సింది చేయి అని రోజా చెప్పటంతో, సరే నేను చూసుకుంటాను, డోంట్ వర్రీ అని ఉపేంద్ర అంటాడు. వర్రీ ఏం లేదు, కానీ నేను రామచంద్రయ్య కూతురునని ఆ ఊర్లో వాళ్ళందరికీ తెలుసు, ఒకవేళ జనాలు నన్ను చూసి గుర్తుపడితే కొంపలు అంటుకుపోతాయి కదా, నేనెవరో వాళ్ళకి తెలుస్తుంది కదా అని రోజా అంటుంది. అయ్యో రోజా, ఇదేనా నీ బాధ, నేను ఇంకేదో అనుకున్నాను, ఈ ఉపేంద్ర అంత తెలివి తక్కువగా ఏది చేయడు, రాజసంస్థానం లోపల మాత్రమే నీకు యువరాణిగా పట్టాభిషేకం జరుగుతుంది, ఊరి జనాల మధ్య కాదు, జనాలెప్పుడు రాజసంస్థానం లోపలికి రారు, నీ పట్టాభిషేకం సంగతే తెలియకుండా నీ పట్టాభిషేకం జరుగుతుంది అని ఉపేంద్ర అనగానే, అయితే ఓకే అని రోజా అంటుంది. పెద్ద డీల్ కుదుర్చుకున్నావు కదా, చెప్తా నీ సంగతి అని చామంతి అనుకుంటూ ఉంటుంది. ఆహ్వానంతో నీ ఇంటికి వస్తా, ఇక నువ్వు వెళ్ళు అని ఉపేంద్ర చెప్పగానే రోజా వెళ్ళిపోతుంది. తర్వాత రోజా తన గదిలో అద్దం ముందు నిలబడి చాలా సంతోషపడుతూ, రోజా ఇక నీకు తిరుగులేదు, కొల్హాపూర్ సంస్థానానికి యువరాణిని కాబోతున్నాను, ఇక నెత్తి మీద కిరీటం పెట్టుకోవటానికి, సింహాసనాన్ని అధిష్ఠించటానికి సిద్ధంగా ఉండు, రాజవంశీకుల సమక్షంలో, రాజ సంరక్షుల సమక్షంలో డిక్లరేషన్పై సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉండు, నువ్వు యువరాణివై ఆ రాజ్యాన్ని ఏలబోతున్నావు, దానికి సిద్ధంగా ఉండు అని రోజా తనని తానే అద్దంలో చూసుకుంటూ చెప్తూ ఉంటుంది. అప్పుడే చామంతి అక్కడికి వచ్చి, సిద్ధంగా ఉండు రోడ్డు మీద పడటానికి, అందరూ నిన్ను చీ అని ఉమ్మేస్తూ ఉంటే ఆ అవమాన భారంతో కుంగి కృమిలిపోయి నశించటానికి సిద్ధంగా ఉండు, ఎంత చెట్టుకి అంతే గాలి తప్ప ఆకాశానికి నిచ్చెన వేసి ఎక్కకూడదు అనే సత్యాన్ని తెలుసుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉండు, జీవితం అంటే గాలిలో మేడలు కాదని, జీవితం అంటే వాస్తవమని తెలుసుకోవటానికి సిద్ధంగా ఉండు అని చామంతి చెప్తూ ఉంటే, ఏంటే వాగుతున్నావు, ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు, తిక్క తిక్కగా ఉందా అని రోజా అంటుంది. కాదు, ఇప్పుడు నీకెక్కబోతుంది తిక్క, ఆ ఉపేంద్రగానితో చేతులు కలిపి యువరాణిని కావాలనుకుంటున్న నీ కళ తీరక నీకు పట్టబోతుంది పిచ్చి,
అని చామంతి అంటే, ఓ తెలిసిపోయిందా? నీకు వేరే పనేం లేదే? నేను ఎక్కడున్నానో కుక్కలా వాసన పసిగట్టి నా వెనకాల రావటమేనా నీ పని అని రోజా అంటుంది. కుక్కకి విశ్వాసం ఉంటుంది. మంచి పనులు చేస్తే నీకోసం ప్రాణమైనా ఇస్తాను. చెడు వైపు మొగ్గు చూపుతున్నావు కాబట్టే వేళ్లతో సహా పీకాలనుకుంటున్నాను అని చామంతి అంటే, ఇవే తగ్గించుకుంటే మంచిది. నా జోలికి రావద్దన్నాను కదా అని రోజా అంటుంది. నువ్వే రాజసంస్థానం జోలికి వెళ్తున్నావు. నీకు ఏ అర్హత ఉందని యువరాణిని కావాలని కోరుకుంటున్నావు? ఏదో మాయ చేసి రమాదేవి అమ్మగారింటికి కోడలివయ్యావు. ఒక కోడలిగా ఈ ఇంట్లో స్థానం బానే ఉంది కదా. ఇది నీకు సరిపోలేదా? యువరాణివి కావాలనుకుంటున్నావు. ఒక్క విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. నువ్వు రామచంద్రయ్య గారి కూతురువి, అది మర్చిపోకు అని చామంతి అంటుంది. నేనెప్పుడో రామచంద్రయ్య గారి కూతురునని మర్చిపోయాను. ఈ చామంతికి అక్కననే విషయం కూడా మర్చిపోయాను. నాకు కావాల్సింది మీరు కాదు. నాకు కావాల్సింది అదృష్టాలు, సుఖాలు, భోగాలు. అవే నాకు కావాలి. నాకు కావాల్సింది ఆ రాజగౌరవమే. చాలా అని రోజా అంటుంది. ఇక చాలా ఆపు, ఇప్పటికే చాలా వాగావు. నీకోసమే నేను ఈ కష్టాలు బాధలు పడుతున్నాను. నిన్ను సుఖంగా ఉంచడం కోసమే మేము దరిద్రం అనుభవిస్తున్నాం. అసలు నీకు కృతజ్ఞత అనేదే లేదు అని చామంతి అంటుంది. ఉండదు, నాకు నేనే ముఖ్యం అని రోజా అంటుంది. అందుకని అడ్డదారులు తొక్కుతావా? ఉపేంద్ర ఎవరు? రాజావారిని కాల్చేసి అది మన నాన్న మీదికి నెట్టి రాజసంస్థానానికి మేలు చేస్తున్నట్లు నాటకమాడి మన కుటుంబానికి, రాజకుటుంబానికి ద్రోహం చేసిన వాడు. అలాంటి వాడితో చేతులు కలిపి ఆ రాజసంస్థానానికి తీవ్రమైన ద్రోహం చేస్తున్నావు. అది కరెక్ట్ కాదు. ఇందుకు నేను ఒప్పుకోను అని చామంతి అంటుంది. ఏ ఆపవే, గతాలెవరికి కావాలి? నాకు నా భవిష్యత్తే ముఖ్యం. నీ పర్మిషన్ ఎవరికి కావాలి? నువ్వు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత? నేను ఖచ్చితంగా యువరాణిని అవుతాను. నువ్వు చూస్తూ ఉండు అని రోజా అంటుంది. అక్క, నీకు మళ్ళీ చెప్తున్నాను విను. నీ దురాశ ఎప్పటికీ నెరవేరదు. నిన్నెట్టి పరిస్థితుల్లో కూడా ఆ సామ్రాజ్యానికి యువరాణిని కానివ్వను. ఆ సింహాసనానికి అపవిత్రత తీసుకురానివ్వను అని చామంతి అంటే, ఏంటి సింహాసనానికి అపవిత్రతన? అదేమైనా పైనుండి ఊడిపడిందా అని రోజా వెటకారం ఆడుతూ ఉంటే చామంతి ఆ సింహాసనం గొప్పతనం గురించి చెప్తూ ఉంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సింహాసనాన్ని నీకు దక్కనివ్వను. నిన్ను యువరాణిగా కూర్చొనివ్వను అని చామంతి అంటుంది. చూడు చామంతి, నువ్వెంత గింజుకున్నా, ఆయాసపడి ఎంత వాగినా కూడా ఉపయోగం ఏమీ లేదు. ఆల్రెడీ ఉపేంద్రతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నాను. నువ్వు చూసావు కదా. వాడు ఖచ్చితంగా నన్ను యువరాణిని చేసే తీరుతాడు. ఇక ఆ దేవుడే దిగి వచ్చినా సరే నన్నెవ్వరూ ఆపలేరు అని రోజా అంటుంది. నీ మొహానికి దేవుడు దిగి రావాల్సిన అవసరం లేదు. నేను చాలు అని చామంతి అంటుంది. నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా అని రోజా అంటే, అవును, నీతోనే ఛాలెంజ్ చేస్తున్నాను. చనిపోయిన రాజావారు రాణివారి మీద ఒట్టేసి చెప్తున్నా, నిన్ను మాత్రం సింహాసనం మీద కూర్చొనివ్వను, యువరాణిగా ప్రకటించనివ్వను అని చామంతి అంటే, చనిపోయిన వాళ్ళ మీద ఒట్టేసి ఛాలెంజ్ చేస్తున్నావా? ఇప్పుడు నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నాను విను. నేను సింహాసనం ఎక్కి తీరుతాను. యువరాణిగా పట్టాభిషేకం చేయించుకుంటాను. ఎలా ఆపుతావో నేను చూస్తాను అని రోజా అంటే, సరే చూసుకుందాం అని ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత హర్ష, రమాదేవి ఇద్దరు హాల్లో సోఫాలో కూర్చొని ఉంటారు. రమాదేవి రాజమణిహారం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఉపేంద్ర లోపలికి వచ్చి శ్రీ 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 హర్షవర్ధన్ గారికి, రమాదేవి గారికి ప్రణామములు అని చెప్పగానే, రా ఉపేంద్ర కూర్చో అని హర్ష అంటాడు. ఏంటి ఉపేంద్ర ఇలా వచ్చావు అని హర్ష అంటే, రావడం కాదు హర్ష, ఏదో ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు అని రమాదేవి అంటుంది. అప్పుడే చామంతి ప్రేమలు కూడా అక్కడికి వస్తారు. నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసురా, కానీ అది నెరవేరదు అని చామంతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఒక ప్రత్యేకమైన విషయం చెప్పడానికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా కనిపించాలి కదా అని ఉపేంద్ర అంటాడు. ఏంటి ఉపేంద్ర ఆ ప్రత్యేకమైన విషయం అని హర్ష అంటాడు. మా కొల్హాపూర్ సంస్థానానికి యువరాణిని ప్రకటించబోతున్నాను. సంస్థానానికి సంబంధించిన ముఖ్యమైన వాళ్ళందరినీ ఆహ్వానించబోతున్నాను. అందులో మొదటగా మీ దగ్గరికి వచ్చాను అని ఉపేంద్ర అనటంతో, ఇంతకీ యువరాణి ఎవరు ఉపేంద్ర అని రమాదేవి అడుగుతూ ఉంటుంది. ఇంకెవరు, మీ కోడలు శ్రీ 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 రోజావారు అని ఉపేంద్ర చెప్పటంతో హర్ష, రమాదేవి సంతోషపడుతూ ఉంటారు. చామంతి మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే అరుణ్, రోజా ఇద్దరు కిందకి వస్తారు. ఇక అప్పుడే ఉపేంద్ర పైకి లేచి, కాబోయే యువరాణి గారికి జయం కలుగుగాక అని అంటూ ఉంటాడు. ఇదొక యువరాణి, వీడొక సేవకుడు. ఇద్దరికి సంస్థానం దగ్గర గుండు గీయించి బొట్లు పెట్టి గాడిదపై ఊరేగించే టైం దగ్గర పడింది అని చామంతి మనసులో అనుకుంటూ ఉంటుంది. హర్షవర్ధన్ గారు, మీ కోడల్ని మా యువరాణిగా చేయాలని ఎన్నో రోజుల నుండి తాపత్రయపడుతున్నాను. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది. రోజా గారిని సింహాసనం మీద కూర్చోపెట్టడానికి అక్కడ మేమంతా సర్వం సిద్ధం చేస్తున్నాం. అరుణ్ బాబు, మీ ధర్మపత్ని అయిన రోజావారు యువరాణిగా ప్రకటించబోతున్నారు కారణంగా మీకు కూడా అక్కడ ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకు మిమ్మల్ని కూడా తగిన రీతిలో మేము గౌరవించాల్సి వస్తుంది. అవి ఎక్కడా తగ్గవని మీకు మేము వాగ్దానం చేస్తున్నాం అని ఉపేంద్ర చెప్తూ ఉంటే రమాదేవి చాలా సంతోషపడుతూ ఉంటుంది.
అరుణ్ కూడా తెగ సంతోషపడుతూ ఉంటాడు. హర్షవర్ధన్ గారు, మొట్టమొదటి ఆహ్వాన పత్రిక మీకే ఇస్తున్నాను, తీసుకోండి అని ఉపేంద్ర ఇవ్వగానే హర్ష దాన్ని చూస్తూ ఉంటాడు. డాడ్, మీరు లోపలే చదువుతున్నారు, అందరికీ వినపడేలా గట్టిగా నేను చదువుతాను, ఇటు ఇవ్వండి అని అరుణ్ ఆ ఆహ్వాన పత్రికని తీసుకొని గట్టిగా చదువుతూ ఉంటాడు. చామంతి అది వింటూ చాలా బాధపడుతూ ఉంటుంది. రమాదేవి మాత్రం చాలా సంతోషపడిపోతూ, రోజా, యువరాణివి కాబోతున్నందుకు కంగ్రాచులేషన్స్ అని చెప్తూ ఉంటుంది. అత్తయ్య, నీ యువరాణినైనా కూడా నాకు సలహాలు సూచనలు ఇచ్చి మీరే నన్ను నడుపుతారు అని రోజా అంటే, నేనంటే నీకెంత గౌరవం రోజా అని రమాదేవి అంటుంది. నేను ఒక సంస్థానానికి యువరాణినైనా కూడా ఈ రోజా మాత్రం రమాదేవి హర్షవర్ధన్ల కోడలిగా ఉండటానికే ఇష్టపడుతుంది. నాకు ఈ ఇల్లన్నా ఇంట్లో మనుషులన్నా ఎంతో గౌరవం అత్తయ్య అని రోజా అంటుంది. హర్ష, రోజా యువరాణి కాకముందే యువరానికి ఉన్న లక్షణాలన్నీ పుణికిపుచ్చుకుంది చూసావా అని రమాదేవి అంటుంది. ఇలాగే గర్వం లేకుండా అందరితో కలిసిపోతూ అందరినీ తన మనుషులు అనుకోవటం మంచిదే కదా రమా అని హర్ష అంటాడు. మీరు చెప్పినట్లే నడుచుకుంటాను మావయ్య గారు, అందరూ నన్ను కీర్తించేలా చేసుకుంటాను అని రోజా అంటుంది. యువరాణి గారు, ఇక నేను బయలుదేరుతాను. హర్షవర్ధన్ గారు, మీ అందరి రాక కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం అని చెప్పి ఉపేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత రమాదేవి తన గదిలో చీరలు నగలు అన్నీ తీసి బయట పెడుతుంది. అప్పుడే రోజా అక్కడికి వచ్చి, ఏంటత్తయ్య, నా పట్టాభిషేకం కోసం ఇవన్నీ మీరు వేసుకుంటారా అని రోజా అంటుంది. నా కోసం కాదు రోజా, ఇవన్నీ నీ కోసమే అని రమాదేవి అంటుంది. నాకెందుకు అత్తయ్య అని రోజా అంటుంది. భలే దానివే, నా కోడలు యువరాణి అవుతుందంటే నాకెంత గౌరవం. నిన్ను చూసిన వాళ్ళందరూ కూడా వావ్ అనుకోవాలంటే నిన్ను అలంకరించాలి కదా, నేనే స్వయంగా దగ్గరుండి మరి పట్టాభిషేకానికి ముస్తాబు చేస్తాను, కాదనకూడదు సరేనా అని రమాదేవి అంటుంది. మీలాంటి అత్తయ్య దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలనత్తయ్య అని రోజా అంటుంది. ఇంకోవైపు చామంతి చంద్రిక మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు కూడా వెళ్తావనుకున్నాను చామంతి, కానీ అమ్మగారు అలా చెప్పారా? నువ్వు కూడా వెళ్ళుంటే బాగుండేది, అక్కడ నీకు ప్రతిదీ తెలుసు కదా అని చంద్రిక అంటే, నేను వెళ్ళట్లేదు కదత్తా అని చామంతి అంటుంది. అప్పుడే ప్రేమ్ అక్కడికి వచ్చి, చామ్, నువ్వు అక్కడికి వస్తావని నాకు సిక్స్త్ సెన్స్ చెప్తుంది అని ప్రేమ్ అంటే, నేను రావట్లేదని మీకు తెలుసా ప్రేమ్ బాబు అని చామంతి అంటుంది. అమ్మ నీతో చెప్తున్నప్పుడు విన్నాను అని ప్రేమ్ అంటాడు. అమ్మగారు రావద్దని చెప్పినప్పుడు తను ఎలా వస్తుంది ప్రేమ్ బాబు అని చంద్రిక అంటుంది. ఏమో చందు, ఏం జరుగుతుందో చెప్పలేం కదా, కొన్నిసార్లు అలా జరుగుతాయి అని ప్రేమ్ అంటాడు. తర్వాత హర్ష, రమాదేవి, రోజా, అరుణ్ అందరూ రెడీ అయి హాల్లోకి వస్తారు. రమాదేవి ప్రేమ్ని పిలుస్తూ ఉంటుంది. ఏంటి రమా, ప్రేమ్ నొక్కనే పిలిచావు, చామంతి చంద్రికలు రావట్లేదా అని హర్ష అంటాడు. వాళ్ళని తీసుకువెళ్తే ఇంటిని వాళ్ళంత నమ్మకంగా ఎవరు చూసుకుంటారు, అందుకే అత్తయ్య వాళ్ళని ఇంట్లోనే ఉండమన్నారు అని రోజా అంటుంది.